మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా నేను చదువుతున్నాను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పట్ల మీకున్న ప్రేమ ఎంత గొప్పదో, మా ఆరాధన పట్ల మీ మక్కువ ఎంత గొప్పదో, ఆరాధించే వారిని నువ్వెంత ప్రేమించే దేవుడవో, గౌరవించే దేవుడవో మేము ఎరిగి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందిన బిడ్డలందరిని బట్టి వందనాలు. యోగ్యంగా పాలు పంపులు పొందినవారు మరింత యోగ్యులుగా భవిష్యత్తులో మారడానికి, ఒకవేళ అయోగ్యతతో పాలు పొందిన వారు పాఠము నేర్చుకొని మరొకసారి యోగ్యతతో చేయడానికి, ఇంకా అసలు పాలు పంపులే లేనివారు జరుగుతున్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చూసి మీ వైపు తిరగడానికి సహాయం చేయమని, మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని, మేము చేయబోతున్న ధ్యానాన్ని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకొని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గర్వం యొక్క తీవ్రతను ఆలోచన చేస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంకి వెళ్ళాలి అనంటే ఆత్మ విషయమై దీనులైన వారు మాత్రం వెళ్తారని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చేసిన సంగతిని మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి మన కుటుంబాలలో కూడా గర్వము లేకుండా చూసుకోవాలి అని మనం గత వారం విన్నాం. అంతకు మునుపు వ్యక్తిగత జీవితంలో గర్వం ఏ రీతిగా ఉంటుందో, క్రితం వారం భార్యాభర్తల మధ్య గర్వం ఏ రీతిగా ఉంటుందో మనం విన్నాం. ఈరోజు తల్లిదండ్రుల పిల్లల మధ్య గర్వం ఏ రీతిగా ఉంటుందో అది మనం నేర్చుకోబోతున్నాం. మనసు పెట్టి ఆలకించుదాం. ప్రియులారా, కుటుంబంలో సహజంగా సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ లేని కుటుంబాలు ఉండవు. ఫ్రిక్షన్, కాన్ఫ్లిక్ట్ అనేది కుటుంబంలో సర్వసాధారణం. అసలు సమస్య సంఘర్షణ కాదు. ఆ సంఘర్షణ పట్ల మనము వ్యవహరించే విధానమే, మనము స్పందించే విధానమే అసలు సమస్య. ప్రాబ్లం ఈజ్ నాట్ ప్రాబ్లం ఎట్ ఆల్, బట్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లం ఈజ్ ద రియల్ ప్రాబ్లం. ఒక సమస్య పట్ల మన వైఖరి ఏంటో అది అసలు సమస్య అన్నమాట. కాబట్టి కుటుంబాల్లో సహజంగా ఉంటాయి. ఫ్రిక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. ఫ్రిక్షన్ లేకుండా యాక్షన్ జరగదు, పనులు జరగవు. తప్పకుండా ఉంటుంది. దేంట్లో అయినా, మిషన్లో అయినా, బాడీలో అయినా, దేంట్లో అయినా. కాకపోతే అది కంట్రోల్లో ఉండాలి, నియంత్రణలో ఉండాలి. దైవిక సూత్రాలను అనుసరించే కుటుంబం అసమ్మతుల మధ్య కూడా దైవిక సన్నిధిని అనుభవిస్తుంది. ఏ కుటుంబం అయితే దైవిక సూత్రాలను అనుసరిస్తుందో ఆ కుటుంబం అసమ్మతులంటే వాళ్ళ మధ్య 100కి 100 పాళ్ళు మనుషులు మనస్తత్వాలు ఏకీభవించకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. తర్వాత అయితే ఈ దీనత్వం అనేది కుటుంబంలో లేనప్పుడు కొన్ని సూచనలు కనపడుతూ ఉంటాయి. గర్వం ఉన్నప్పుడు కొన్ని సూచనలు కనపడుతూ ఉంటాయి. అది పోయిన వారం నేను ప్రారంభంలో పరిచయంలో చెప్పాను.
ఆ, పామున్న ఇంటిని సులభంగా కనుక్కోవచ్చు. కరెంటు లేని ఇంటిని, ఉన్న ఇంటిని గుర్తుపెట్టుకోవచ్చు. చచ్చిపోయిన ఎలుక ఉన్న ఇంటిని వాసన బట్టి కనుక్కోవచ్చు. అలాగే గర్వం ఉన్న ఇంటిని కూడా సులభంగా కనుక్కోవచ్చు. దీనత్వం స్థానంలో గర్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదువుతారా? సామెతలు 13:10. గర్వము వలన జగడమే పుట్టును. చాలు, గర్వము వలన ఏం పుడుతుంది? జగడం. కాబట్టి ఎవరింట్లో అన్నా జగడాలు రేగిని అని అంటే అర్థం ఏంటి? గర్వం. గర్వము వలన, ఈ మాట నేను అంటలేదు, సొలొమోను చెప్తున్నాడు. గర్వము వలన జగడము పుట్టును అంటలేదు, కానీ ఏమంటున్నాడు? జగడమే పుట్టును అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ గర్వము అనేది కుటుంబంలోనికి వస్తుందో దీనత్వము అనేది కనుమరుగవుతుంది. దీనత్వము కనుమరుగైనప్పుడు తల్లిదండ్రులు ఏ రీతిగా ఉంటారు, పిల్లలు ఏ రీతిగా ఉంటారు అనేది కంపారిజన్ చేస్తూ ఒక చార్ట్ మీ ముందు కనపడుతుంది, గమనించండి. కనపడుతుందా? తల్లిదండ్రుల వైఖరి ఏ రీతిగా ఉంటుంది? తల్లిదండ్రులు ఏమంటారు? నేను ఎప్పుడూ కరెక్టే అంటే నాకు చాలా అనుభవం ఉంది, ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. మీరు చెప్పండి, ఇది నిజమేనా? కాదు. చాలాసార్లు నిజం కావచ్చు, కానీ అన్నిసార్లు నిజం కాదు. ఎందుకు నిజం కావచ్చు అంటే, జీవితంలో వాళ్ళు పలు పర్యాయాలు అనేక అనుభవాలు గుండా వచ్చి ఉంటారు. అయితే పిల్లలు దానికి వ్యతిరేకంగా వాళ్ళల్లో ఏ మైండ్ సెట్ ఉంటుంది? మీరు మాకు చెప్పేదేంటి కదా. ఈ తరంలో ఇలాంటి క్వశ్చన్స్ మనం వింటుంటాం. మీరు చెప్పడం ఏంటి మాకు అసలు కదా, మాకు తెలియకపోతే కదా మీరు చెప్పాలి, మీరు చెప్పడం ఏంటి మాకు అన్నట్టు ఉంటుంది. ఇక తల్లిదండ్రులు అప్పుడు కొంచెం కంట్రోల్ తప్పుతారు. అలాగనేటప్పటికీ కంట్రోల్ తప్పుతారు. కంట్రోల్ తప్పొచ్చా? తప్పకూడదు, కానీ తప్పుతారు. తప్పిన తర్వాత మళ్ళీ సర్దుకోరాళ్ళు, ఇక దాని మీదే స్టాండ్ అవుతారు. అదే సమస్య. అదే నేను ఇందాక అంది ప్రారంభంలో, అసలు సమస్య కాదు, కొసరు సమస్యలే అసలు సమస్యలుగా మారతాయి. తప్పును అంగీకరించరు. అప్పుడు పిల్లల వైఖరి ఎట్లుంటుంది? మీకంటే మాకు ఎక్కువ తెలుసు. నిజమే, వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఏం తెలుసు? వాట్సాప్ ఎలా వాడాలో, ట్విట్టర్ ఎలా వాడాలో, ఇవన్నీ బాగా వాళ్ళకే తెలుసు. కానీ ఏం తెలియదు వాళ్ళకి? మనుషులతో మాట్లాడటం తెలియదు, పలకరించడం తెలియదు, వాళ్ళకి పరిచర్య చేయడం తెలియదు, ఎంగేజ్ చేయడం తెలియదు, ఓ సమస్యను సాల్వ్ చేయడం తెలియదు. సమస్య అంటే మనుషుల మధ్య సమస్యను సాల్వ్ చేయడం తెలియదు. మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు, ఫిజిక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు, వీటిని సాల్వ్ చేయగలరు, కానీ మనుషులతో వ్యవహరించలేరు. ఎందుకంటే దేంతో వాళ్ళు సమయం గడుపుతారో దానికిలాగే మారిపోతారు. అందుకనే మీరు గమనించండి, నేటి దినాల్లో పిల్లలకి ఇమోషన్స్ ఉండవు, మోషన్స్ ఉండవు. ఇమోషన్స్ అంటే అర్థం ఏంటి? భావోద్వేగాలు ఏమి ఉండవు. నవ్వు ఉండదు, సంతోషం ఉండదు, బాధ కనపడదు, దుఃఖం కనపడదు, ఒకటే ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు పని చేసేది, సమయం గడిపేది యంత్రాలతో ఎక్కువ. కాబట్టి యంత్రాలతో సమయం గడిపే వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు, మనుషులతో గడిపే వాళ్ళకి ఉంటాయి. అందుకే మీరు చూడండి, నవ్వినా నవ్వనట్టే ఉంటారు కొంతమంది. అంటే అది మన భాషలో ఏం అర్థం చేసుకోవాలంటే, అది వికటాట్టహాసంగా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. వాళ్ళ పెదాల మీద చిరునవ్వు కనపడితే, ఓహో మన భాషలో అది పెద్ద నవ్వుగా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు అది ఉండదు. ఏడుపు కూడా అంతే. ఎందుకంటే అలా అలవాటైపోయారు. దే వర్ ట్యూన్ టు దట్. మా జీవమున్న వాటికి దూరంగా బతుకుతున్నారు, జీవము లేని వాటితో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అదనమాట కారణం. అయితే ఎక్కువ తెలుసు. నెక్స్ట్ మూడవది, మీరు కోరే గౌరవం. అంటే వీరు కోరే గౌరవం వాళ్ళు ఇవ్వరు. అంటే వీరు గౌరవం కోరతారు, కానీ తల్లిదండ్రులు ఇవ్వరు. అంటే
పిల్లల్ని ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తుంటారు పెద్ద అయినాక కూడా. అది సమస్య. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇరిటేషన్గా ఉంటుంది. చిన్నప్పుడు అంటే ఏలు బట్టి నడుచుకున్నారు, మీద కాలేసి పండుకునేవాళ్ళు. పెద్దయ్యాక కూడా అట్లాగా ఉండమంటే ఉండరు వాళ్ళు. అది అట్లా, అరే చిన్నప్పుడు నా ఏలు బట్టి నడుచుకున్నాడు, నా పాలు తాగినోడు ఏంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది వాళ్ళకి మెంటల్గా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అదే సమయంలో అదే దాంట్లో చూస్తారు, ఎదిగిన బిడ్డగా చూడరు. అయితే ఒక తల్లిదండ్రుల యొక్క పరిపక్వత దాని మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. చిన్నతనంలో మా అమ్మ ఏ వయసులో కావలసినట్లుగా ఆ వయసులో నాతో వ్యవహరించేది, చదువు లేకపోయినా కూడా. నేను బహుశా 7వ తరగతి వచ్చేటప్పటికి నన్ను అరే అనడం మానేసింది. ఆవిడ మానటమే కాదు, మా బంధువులు ఎవరైనా అరే అన్నా ఒప్పుకునేది కాదు. మా మామయ్యతో గొడవ పడింది ఒకరోజు మా అమ్మకి. ఏంటి అరే అంటావు అంది. నా మేనల్లుడు అంటాను, తప్పేముంది అన్నాడు. అంటే మేనల్లుడు అయితే అయ్యాడు, ఇప్పుడు అతని దేవుని సేవకుడు అనొద్దు అంది. మొహం మాడుచుకున్నాడు ఆయన. అంటే చిన్నప్పుడు చూసినట్టుగా చూద్దాం అని అనుకుంటారు. గౌరవాన్ని వీళ్ళు కోరుకున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వరు, వయసును బట్టి ఇవ్వరు. ఇది నిజమో కాదో తెలియదు, కానీ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చాలామంది మన్నన పొందిన ఒక ఆఫీసర్ గురించి విన్నాను. ఆయన వాళ్ళ నాన్న ఒకరోజు మా కొడుకే కదా అని వాళ్ళ ఫ్రెండ్ యొక్క కొడుకుని ఉద్యోగానికి రికమెండ్ చేద్దామని వచ్చాడట. బయటకు వచ్చి నిలబడి కార్డు పంపించాడు, సో అండ్ సో నేను పలానా అని. లోపల ఎవరున్నారు? కొడుకున్నాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్డు పంపించాడు లోపలికి. వెళ్తే ఏంటి డాడీ వచ్చారా అని అన్నాడు. రండి డాడీ అన్నారు. లోపలికి వచ్చి శాల్యూట్ పెట్టి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏంటి ఇలాగ వచ్చారు సడన్గా, ఫోన్ అన్న చేయొచ్చు కదా అంటే, ఈ టైంలో నువ్వు ఆఫీసులో ఉంటాను వచ్చానులే అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏంటి సంగతి, ఏంటి సడన్గా వచ్చారంటే, అదే నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఒక ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడంట, రాలేదంట పోస్టు, నువ్వేదన్నా హెల్ప్ చేస్తావని వచ్చాను అన్నాడు. అప్పుడు వెంటనే పక్కన ఉన్న పోలీసుని పిలిచి, డాడీకి టీ తీసుకురా. టీ తాగుతారా డాడీ, కాఫీ తాగుతారా అన్నారు. టీ తాగుతానులే అన్నారు. డాడీ నువ్వు నాకు తండ్రివి, కానీ నా రూల్కి మించి నేను చేయలేను, ఐఎమ్ సారీ. అతను సెలెక్ట్ అవ్వలేదంటే అవ్వలేదు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అవ్వనాడిని, అన్ఫిట్గా ఉండేవాడిని ఫిట్ చేయమని నా దగ్గరకు వచ్చావు, సారీ నేను చేయలేను అన్నాడు. అది చాలా పెద్ద స్టోరీ లాగా సిటీ అంతా అల్లుకుంది. కాబట్టి వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ గౌరవాన్ని ఇవే ఈ చిన్న చిన్న విషయాలే. తర్వాత పిల్లల వైఖరి ఎట్లా ఉంటుంది, మీ పెత్తనం మా మీద ఏంటి, మీరేంటి మా మీద పెత్తనం చేసేది అన్నట్టు ఉంటుంది. సో దీనికి వలన ఫలితాలు ఎలా ఉంటాయో కుటుంబంలో చెప్పండి. వాదనలు పోరాటాలు. ఆ వాదనలు పోరాటాల మధ్యలో అప్పుడు వనం లాంటి వాతావరణం రణంగా మారుతుంది. శ్రీకాకుళం విశాఖపట్నానికి శ్రీకాకుళానికి మధ్యలో రణస్థలం అని ఒకటి ఉంది, తెలుసా? ఇక్కడ ఎవరైనా శ్రీకాకుళం వల్ల రణస్థలం దాని పేరు అది. కాబట్టి వనస్థలం వల్ల రణస్థలం అవుతుంది. సో కుటుంబం లాగా ఉండదు అది రణం. రణస్థలం అంటే రణంలో ఎట్లుంటారు ఇప్పుడు, పోరాటం, కత్తులు దూసుకొని ఉంటారు. ఓకే. సో మరి మీ ఇంట్లో ఫలాలు కనపడుతున్నాయా, లేకపోతే కత్తులు ఈటలు ఎక్కువ ఉన్నాయా పరీక్షించుకుంది. సంబంధాలు గడ్డగట్టుకుపోయి ఉంటాయి. సంబంధాల్లో మరణం అంటే రిలేషన్స్ సరిగ్గా ఉండవు, కోల్డ్ అయిపోతాయి. జడ సంబంధాలు అంటారు. జడ అంటే తలకాయకి వేసుకునే జడ కాదు, జడ అంటే గడ్డగట్టుకుపోవడం అని, దృఢమైపోవడం అని అర్థం. సంబంధాలు అలా మారిపోతాయి. అంటే దానికి నివారణ ఏంటంటే రెండే. ఒకటి, అహం ఏమంటుందంటే నేను ఇంతే, నా పద్ధతి ఇంతే అంటది. దీనత్వం ఏమంటుందంటే దేవుని పద్ధతిని గౌరవిస్తుంది, దేవుడు చెప్పింది చేద్దాం అంటది. అదే చిన్న సూత్రం.
మాత్ర చిన్నదే పెద్ద రోగాన్ని తగ్గిస్తుంది, సూత్రం చిన్నదే పెద్ద సమస్యను సాల్వ్ చేస్తుంది. సో దేవుడు చెప్పింది చేద్దాం అనే దగ్గరికి తీసుకురావాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. అసలు వీళ్ళ మధ్య ఇవి రావడానికి రీజన్స్ ఏంటి అంటే, వారి ప్రాధాన్యతలు వేరువేరుగా ఉంటాయి. ద ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ ప్రాధాన్యతలు వేరువేరుగా ఉంటాయి. అంటే వీళ్ళు ఒకదాన్ని చూస్తుంటారు, వీళ్ళు ఇంకొక యాంగిల్లో చూస్తుంటారు. ఉదాహరణకి మొదటిది, తల్లిదండ్రులు ఏం చెప్తారు? బాధ్యతలు అంటే పొద్దుటే లేవాలి, స్నానం చేయాలి, టైంకి రెడీ అవ్వాలి, వీళ్ళు చూస్తుంటారు. వీళ్ళకేంటి ప్రాధాన్యత? కనపడుతుందిగా, ఫ్రెండ్స్ అంటే ఒట్టి ఫ్రెండ్సే కాదు, అదే ఫ్రెండ్స్లో మళ్ళీ ఆ ఫ్రెండ్స్తో రకరకాల చాటింగ్స్ ఉంటాయి. ఏమేంటి ఉంటాయండి? యాప్లు, ఫేస్బుక్. నిజంగా మీరేమనుకోవద్దే, మీరు తల్లిదండ్రులు కాసేపు వినబాకండి. ఇక్కడ ఉండే పిల్లలందరిని అడుగుతున్నాను, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎక్కువ సమయం అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడుతున్నారా, స్నేహితులతో మాట్లాడుతున్నారా? అందరు పావురాల్లాగా చూస్తున్నారే. చెప్పండి, ఎక్కువ సమయం స్నేహితులతోనే. వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్. అంటే ఈ తల్లిదండ్రులేమో బాధ్యతల మీద దృష్టి పెడతారు, వీళ్ళేమో స్నేహితుల మీద దృష్టి పెడతారు. రెండవది, వీళ్ళేమో ఎప్పుడు శీలం, క్యారెక్టర్ గురించి చెబుతుంటారు. వీళ్ళకేం కావాలి? వినోదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎప్పుడు గేమ్ ఆడుకోవడం, ఫోన్ లాక్కుంటే అదొక పెద్ద సమస్య, ఫోన్ ఇవ్వకపోతే ఒక సమస్య. ఈ మధ్య ఒక న్యూస్ చూశాను, వాడు పరీక్షలప్పుడు కూడా ఫోన్లో ఆడుతున్నాడని ఫోన్ తీసుకుంది తల్లి. తలుపు చాటున తల్లి తీసుకొని వంట చేస్తూ ఉంది, లాక్కొని వెళ్ళిపోయాడు. సరే అని వీడు కోపంగా వెళ్ళి పుస్తకం తీసుకొని చదువుతున్నాడు. కానీ ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయ్యాడంటే అది పుస్తకం చదువు ఎక్కట్లా, ఎగ్జామ్ మైండ్లో కూడా లేదు వీడికి. వెళ్ళి నెమ్మదిగా తలుపు చాటుకి వెళ్ళి క్రికెట్ బ్యాట్ తెచ్చి వంట చేస్తున్న అమ్మని వెనకాల నుంచి కొట్టాడు తలకాయ మీద. అంత ఎడిక్ట్ అయిపోయాడు, చచ్చిపోయింది. ఏంటి అంటే సమస్య అదే, వీళ్ళు ఒకటి ఆలోచిస్తారు, వీళ్ళు ఒకటి ఆలోచిస్తారు. ఇదే వారి ప్రాధాన్యతలు వేరు. తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? భక్తి, ఆత్మీయత అంటారు. కానీ వీళ్ళకేం కావాలి? స్వేచ్ఛ, స్వతంత్రం. అంటే మమ్మల్ని ఎవరు అడగకూడదు, నచ్చితే వస్తాం, నచ్చకపోతే రాం, కుదిరితే ప్రార్థన చేసుకుంటాం, కుదరకపోతే చేసుకోం, మాకెవరు చెప్పొద్దు, మాకు తెలుసు. మీరందరూ అలా చూస్తుంటే మా ఇంట్లో అలా ఉండరండి, చాలా డివోటెడ్గా ఉంటారు అన్నట్టున్నారు. ఉంటే దేవునికి స్తోత్రం, మెజారిటీ చెప్తున్నా. ఓకే, తల్లిదండ్రుల మనసేమో ఇటువైపు ఉంటుంది, పిల్లల మనసేమో ఇటువైపు ఉంటుంది. తర్వాత వీళ్ళకేమో సమయం ప్రధానం, టైం టు టైం చేయాలనుకుంటారు. వీళ్ళకేంటి? సౌకర్యం ప్రధానం. సౌకర్యం అంటే కంఫర్ట్, అది మెయిన్. ఇప్పుడు వీళ్ళకేమో ఇంటి తిండి కావాలి, వీళ్ళకేం కావాలి? ఇది ఇప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. వీళ్ళకేమో ఇంట్లో తిండి కావాలి, వీళ్ళకేమో బయట తిండి కావాలి. వాళ్ళు ఏమంటారు? తల్లిదండ్రి ఎందుకురా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతాం అంటారు. కానీ వీళ్ళకి ఎట్లా ఉంటుంది? బయటది తినాలని ఉంటుంది. ఎందుకు అంటే మనస్సు ఎదుగుతూ ఉండగా, మారుతూ ఉండగా రకరకాల మార్పుల్ని కోరుకుంటుంది. తల్లిదండ్రులు, పిల్లలు ఇదే బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళు కొన్నిసార్లు ఇటు రావాలి, వీళ్ళు కొన్నిసార్లు అటు వెళ్ళాలి. సమతుల్యంగా దాన్ని కొనసాగించుకోవాలి. నెక్స్ట్ చెప్పండి, వస్త్రధారణ. ప్రభు చిత్తమైతే వస్త్రధారణ గురించి నేను ఒక
సెషన్ తీసుకుంటాను, క్రిస్టియన్ డ్రెస్సింగ్ దాని గురించి. కానీ ఇప్పుడైతే చెప్తా, వీళ్ళకి ఏం కావాలి? వస్త్రధారణ. తల్లిదండ్రులకి సాంప్రదాయ వస్త్రధారణ కావాలి. వీళ్ళకి ఏం కావాలి? ఆధునిక వస్త్రధారణ. ఎన్ని రంధ్రాలుంటే అంత ఫ్యాషన్, ఎంత పేలికలుంటే అంత ట్రెండ్, అది ఎంత పాత పడిపోయిందైతే అంత కాస్ట్లీ. ఇది ప్రజెంట్ ట్రెండ్. వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఏంటి అసలు ఆ బట్టలు ఏంటి అంటే, నా ఇష్టం, ఏంటిది అంత కప్పుకోమన్నా నాకు చిరాకుగా ఉంది. ఇది కదా ట్రెండ్. నిజమేనా కాదా? ఇలాంటి ఈ వేరువేరు ప్రాధాన్యతలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు నేను చెప్పేది విను అని అనకూడదు, కానీ వాక్యం ఏం చెబుతుంది అనాలి. అంటే పరిస్థితిని దేవుని వైపుకు మళ్ళించాల. తద్వారా నువ్వు దేవునికి భయపడతావని వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు దేవునికి భయపడేవాడివైతే తర్వాత కూడా వాళ్ళల్లో మార్పు వస్తుంది. నాకు యాకోబు జీవితంలో కలిగిన ఒక అద్భుతమైన మార్పు నేను మీ దృష్టికి తేవాలని కోరుతున్నాను. యాకోబు జీవితం. యాకోబు సహజంగా, యాకోబుని మనందరం ఏం పేరు పెడతాం? అతనికి పెద్దగా చెప్పండి, మోసగాడు. కానీ ఆ మోసగాడి జీవితంలో మార్పు జరగడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31:53 కావచ్చు. జెనసిస్ 31:53. సరిగ్గా చదువు. చెప్పాను. నోట్ దట్ పాయింట్. అప్పుడు యాకోబు ఏం ప్రమాణం చేశాడు? తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడు. అంటే ఈ మోసగాడి మనస్సులో ఏం పడింది? మా నాన్నకి ఎవరంటే భయం? దేవుడంటే భయం. 31వ అధ్యాయం ఎప్పుడు సంఘటన? యాకోబు ఒంటరివాడైనప్పుడు ఉన్న సంఘటనది, భయములో ఉన్నప్పుడు సంఘటన. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు వ్యతిరేకులుగా మారినా, మోసగాళ్ళుగా మారినా, అవిధేయులుగా మారినా, మీరు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, మీ గురించి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, నేను దేవునికి భయపడేవాడినని నా పిల్లలు ఎరుగుదురా? దేవుడు ఎరుగునా? నా పిల్లలు ఎరుగుదురా? ఈ రెండిటికి గనక మీకు అవును అని జవాబు వస్తే దేవుడు తర్వాతైనా కార్యం చేస్తాడు, డోంట్ వర్రీ. కానీ మీరు దేవునికి భయపడకుండా మీ పిల్లలు మీకు భయపడాలని కోరుకుంటారే, అది అతి అన్నమాట. మీరు దేవుని వాక్యానికి, దేవునికి భయపడే వాళ్ళైతే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక దినాన ఆలోచిస్తారు. అందుకే యాకోబు గురించి ఆ మాట రాయబడింది. ఇప్పుడు అందరు కలిసి చదవండి ఒకసారి 53వ వచనం. అప్పుడు యాకోబు దగ్గర నుంచి. రెడీ? అప్పుడు యాకోబు అంటే ఒక ప్రమాణంలోనికి వచ్చాడు. ప్రయాణంలో ఉండగా ప్రమాణంలోకి వచ్చాడు యాకోబు. ఏంటి అతని మనసులో ముద్రించబడిన సంగతి? వాళ్ళ నాన్న దేవునికి భయపడేవాడు. ఎవ్వరికీ భయపడని తండ్రి దేవునికి భయపడేవాడు. ఇది అతని మనసులో ముద్రించబడింది. ఇక్కడ ఉండే పిల్లలందరినీ నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులందరినీ అడుగుతున్నాను, మీ పిల్లలు ఎప్పుడైనా ఒంటరి వారైతే, మీ పిల్లలు ఎప్పుడైనా జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే, జీవితం వాళ్ళకి క్వశ్చన్ మార్క్గా మారితే, నిన్ను తండ్రిగా తల్లిగా గుర్తు చేసుకొని
మా నాన్న భయపడిన దేవుని తోడు అని ఒప్పుకోగలిగితే నీ జన్మ ధన్యమే. ఆ మాట ఎంత బాగుంది. తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని. భయపడిన అని ఉందా? తండ్రి అయిన ఇస్సాకు నమ్మిన దేవుని తోడనే. నమ్మాడా అంటే యాకోబు ఎరుకలో ఇస్సాకు నమ్మినట్టుగా బతికాడా, దేవునికి భయపడ్డట్టుగా బతికాడా? అది మనకున్న సమస్య ఏంటంటే మన పిల్లలు మనం నమ్మినట్టుగా ఎరుగుదురు, కానీ భయపడేటట్టు వాళ్ళు ఎరగరు, అందుకే దారి తప్పుతున్నారు. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని గుర్తించుదాం. దేవునికి భయపడే వాళ్ళ పిల్లలు వారు తప్పకుండా ఆ తర్వాత తరంలో అయినా మారుతారు. మార్పు వస్తుంది. కాకపోతే వాళ్ళకి నువ్వు భయపడే వ్యక్తిగా వాళ్ళ మనసులో ఉండిపోతావా? ఇదే ప్రశ్న. మోసగాడైన యాకోబు, ఒంటరివాడైన యాకోబు ఈ ప్రార్థన ఆలోచన చేసుకున్నాడు. ఎవ్వరూ లేరు, అందరూ వదిలేశారు. కానీ అతని మనసులో నాన్న గుర్తొచ్చాడు. నాన్న గుర్తుకు రాగానే నాన్న దేవుడు గుర్తొచ్చాడు. ఆ దేవునికి నాన్నకి మధ్య ఉన్న సంబంధం గుర్తొచ్చింది. తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. ఒక ప్రమాణములోనికి వచ్చాడు. కాబట్టి సోదరులారా, ఇది మనం ఎరిగి ఉందాం. సో ఆ పెత్తనం, గౌరవం అనేది అది మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఈ పోరాటాలు ఉంటాయో అప్పుడు ఆ ఇంట్లో సంభాషణలు ఎలాగవుతాయో చూడండి. సంభాషణలు ఎలా మారుతాయో ఆ మాటలు నెక్స్ట్ కనపడుతుందా? మొక్కుబడి సంభాషణలుగా ఉంటాయి. మొక్కుబడి అంటే అవసరమైనంతకే మాట్లాడతారు. అంతకంటే మించిందనుకో కుక్క తీరు సంభాషణలాగా ఉంటుంది. కుక్క తీరు అంటే ఒక కుక్క బవ్వు అనండి అన్నేమండి వీధిలో, నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇంకోటి లేస్తుంది. అర్థమవుతుందా? ఒకటి బవ్వు అంటే ఇంకోటి కూడా బవ్వు అంటుంది. ఈ రెండు అంటే ఇంకోటి లేస్తుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? అది సేమ్. అది కుటుంబం లాగా ఉండదు, కుక్కల కొంపలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఉంటే ఏమి ఎరక్కపోతే, ఏమి మాటలు లేకపోతేనేమో మొక్కుబడిగా ఉంటాయి. అన్నం తిన్నావా? తిన్నాను. నిద్రపోయావా? పోయాను. ఎన్నింటికి వచ్చావు? 6:30కి. ఇది మొక్కుబడి సంభాషణ. కుక్క తీరి సంభాషణ ఇక ఇంతకంటే మించి ఎక్స్ట్రా కొంచెం డీప్కి వెళ్ళారనుకో, అక్కడ మొదలవుతాయి మురుగుళ్ళు, అరుపుళ్ళు. ఇక అప్పుడు వచ్చే మాటలు ఏంటి? ఇది జస్ట్ చదవండి చాలు. వాళ్ళ నోట్లో వచ్చే మాటలు ఏంటి? మూర్ఖపు మాటలు. రెండోది కత్తిపోటు వంటి మాటలు. కత్తిపోటు లాంటి మాటలు అంటే దిగిపోతాయి లోపలికి. మనుషులు బాగానే ఉంటారు, ఆ కత్తిపోటు లాంటి మాట లోపలికి దిగిపోయి మనస్సును గాయపరుస్తుంది. సందర్భం ఎగిరిపోద్ది, అసలు సమస్య ఎగిరిపోద్ది, చివరికి ఏం మిగులుతుంది? మాట మిగులుతుంది. అందుకే సొలొమోను మాటల గురించి రాశాడు. ఏమేం మాటలు ఎలా వస్తాయి? మూర్ఖంగా వస్తాయి. మూర్ఖంగా అంటే గడ్డి తింటున్నావారా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని అన్నావు అనుకో, వాడు ఏమంటాడు? గడ్డి తింటున్నాను నేను అంటాడు. ఏం చెప్తావు ఆన్సర్ దానికి? కానీ మూర్ఖమైన మాటలో మాట్లాడకూడదు, మూర్ఖంగా మాట్లాడకూడదు. గాడిద కొడక అని అన్నావు అనుకో, మరి నేను గాడిద కొడుకునైతే నువ్వు అని అంటే. అమెరికాలో ఒక తండ్రి 15 ఏళ్ల కొడుకునన్నాడంట, రే ఎందుకురా ఈ పనికిమాలిన బతుకుతావు నువ్వు, నీ చదువు ఏంట్రా ఈ మార్కులు, చూడరా నీ వయసులో థామస్ ఆల్వా ఎడిసన్ 15 ఏళ్లకి ఎలక్ట్రిక్ బల్బు కనుక్కున్నాడురా అని అంట. తండ్రిని కొడుకు అన్నాడట, నాన్న నీ వయసు ఎంత? 51.
51 సంవత్సరాల వయసులో అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. నువ్వు ఇంకా సైకిల్ మెకానిక్ లాగా ఉన్నావేంటి అన్నాడు. ఈయన ఎడిసన్తో పోలిస్తే ఈయన ఎవరితో పోల్చాడు? ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి? అందుకే నెవర్ కంపేర్ ఎనీవన్ విత్ ఎనీవన్. పోల్చొద్దు. చివరికి మనం చేయవలసింది ఒకటే, వాక్యం దగ్గరికి తీసుకురావాలి, దేవుని వాక్యం దగ్గరికి తేవాలి. సో కత్తిపోటు లాంటి మాటలు వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తాయి? బెదిరించే మాటలు, థ్రెటనింగ్ వర్డ్స్. ఆ తర్వాత ఏమొస్తాయి? అహంకారపు మాటలు. ఆ తర్వాత ఏమొస్తాయి? మోసపు మాటలు, అబద్ధాలు. ఇవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు? అప్పుడే పరిస్థితులు చేజారినప్పుడు. గర్వం ఈ రీతిగా చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ గర్వం ఉన్న ఇంటిలో లోకం ప్రవేశిస్తుంది, అది శోకం మిగులుస్తుంది. క్రీస్తుకు లోబడుటతోనే కుటుంబ శాంతి ఆరంభమవుతుంది. ప్రేమ లేని శిక్ష తిరుగుబాటును రేపుతుంది. శిక్ష లేని ప్రేమ నాశనానికి నడుపుతుంది. వాదనలో గెలవడం కంటే వ్యక్తిని గెలవడం మేలు కదా. ఏంటి? వాదనలో గెలవడం కంటే వ్యక్తిని గెలవడం మేలు కదా. అంటే వాదన, విన్నింగ్ అన్ ఆర్గ్యుమెంట్, విన్నింగ్ ఏ పర్సన్, ఆ రెండిట్లో పర్సన్ని గెలవడం గొప్ప సంగతి. మంచి కొంతమంది ఉన్నారు, అంటే వీళ్ళని సమర్థనావాదం అంటారు, అపాలజెటిక్స్ అంటే. చనిపోయాడు కదా ప్రవీణ్ ప్రగడాల్, ఆయన కూడా ఒక అపాలజెటిక్స్ట్. జోష్ మెక్డోవెల్ అని ఒక ఆయన మంచి అపాలజెటిస్ట్ ఉన్నాడు. యూత్తో మాట్లాడుతూ ఉండగా ఒక అమ్మాయి టైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది. వచ్చి స్టేజ్ మీద అతన్ని ప్రసంగం ఆపు అనంది. ఆపిన తర్వాత ఒక క్వశ్చన్ వేసింది. దేవుడు ఉంటే నాకు చూపించు అనంది. అమ్మాయి వైపు కుర్చీ మీద కూర్చొని అలాగే చూస్తూ ఏడుస్తున్నాడు ఆయన. అందరూ సభ అంతా సైలెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా నిన్నే అడిగేది, చెప్పు మాట్లాడు అంది. ఆ అమ్మాయిని చూసి ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంది, మిస్టర్ మెక్డోవెల్, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పగలవని నాకు తెలుసు, కానీ ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు, ఆన్సర్ చెప్పు అని అంటుంది. కొంచెం టెంపర్ తగ్గి ఆయన అలాగే కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంటున్నాడు. అన్నాక, మై డియర్ డాటర్, ఐ కెనాట్ టెల్ అన్నాడు. నేను చెప్పలేను అన్నాడు. ఇది ఆ అమ్మాయి మనసులో పడింది. ఇంటికి వెళ్ళి రెస్ట్లెస్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ అమ్మాయిని గద్దలు గుచ్చినట్టు గుచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ సాయంత్రం పూట మళ్ళా వచ్చి క్షమాపణ అడిగి యేసు ప్రభువుని నమ్ముకుంది. అప్పుడు అడిగింది మళ్ళీ, నేను ఉదయం చెప్పినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పగలవు, ఎందుకు చెప్పలేదంటే ఆయన ఇలాగన్నాడు, నేను వాదిస్తే నువ్వు ఇంకో ప్రశ్న వేస్తావు, నీకు తెలిసి నీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి వాదిస్తున్నావని నాకు అర్థమైంది. కాబట్టి వాదన గెలవడం నాకు ముఖ్యం కాదు, నిన్ను గెలవడం నాకు ముఖ్యం. I did not concentrate on winning the argument, but I concentrated mainly on winning the person. కాబట్టి సహోదరులారా, కొన్ని పర్యాయాలు పిల్లల ముందు ఓడిపోవాలి. ఎందుకంటే వాళ్ళని సంపాదించుకోవడానికి. బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఆదికాండం 32వ అధ్యాయంలో పెనుయేలు దగ్గర
యాకోబుకి దేవుని దూతకు పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో ఎవరెవరు పెనుగులాడుతున్నారు? ఇప్పుడే చెప్పాను నేను, యాకోబు, దేవుని దూత. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఏంటో చదువుతారా? చదవండి, తీసి చదవండి, బాగుంటుంది. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. అదే ఆ పదమే కావాలి. జెనసిస్ 32 వచనం 25. ఎవరిని యాకోబుని గెలవలేకపోతున్నాడు అంటే ఎవరు? ఎందుకు గెలవలేకపోతున్నాడు? గెలవకుండుట చూచి ఏముంది? తొడగూటి మీద అతని కొట్టెను. మళ్ళీ చదవండి, తొడగూటి మీద అతని కొట్టాను. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? చదువు ఒకసారి. 32:25. టచ్. ఇంగ్లీష్లో ఎంత బాగుంది చూసారా? తెలుగులో ఏముంది? కొట్టాను అంటే స్ట్రక్, హిట్ అని వస్తుంది. కానీ ఇంగ్లీష్లో ఏముంది? టచ్ అంటే ముట్టెనని ఉంది. ముట్టెను అని అంటే ముడితేనే మనోడు గింగరాలు తిరిగిపోయాడు. కొడితే అసలు ఎక్కడుంటాడు? ఎందుకు గెలవలేకపోయాడు అంటే యాకోబును పొందుకోవాలనుకున్నాడు ఆయన, అంతే. దేవుడు మ్యాచ్ గెలవాలనుకోలా, మ్యాన్ని గెలవాలనుకున్నాడు. మ్యాచ్ గెలవాలనుకుంటే ఎంతసేపు అండి? ఫరో రథాలను గుర్రాలను ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టేసిన వాడికి ఒక్క యాకోబు పెద్ద లెక్క అండి. కానీ ఎందుకు గెలవకుండుట చూసంటే ఓడిపోతున్నట్టున్నాడు ఆయన. టు విన్, టు మేక్ హిమ్ విన్. ప్రియులారా, ఇది మనం ఎరిగితే ఎంత బాగుంటుంది. అదనమాట అర్థం. వాదనలో గెలవడం కంటే వ్యక్తిని గెలవడం మేలు కదా. పోరాటాలను నివారించడం ద్వారా కంటే దైవిక మార్గములో వాటిని పరిష్కరించుకోవడం ద్వారానే కుటుంబాలు దృఢంగా ఉంటాయి. బలమైన కుటుంబాలు సంపూర్ణతపై కట్టబడవు కానీ ఏంటది? క్షమాపణపై నిర్మితమవుతాయి. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ బిల్ట్ ఆన్ పర్ఫెక్షన్ బట్ ఆన్ ఫర్గివ్నెస్. దృఢమైన కుటుంబాలు పరిపూర్ణత మీద నిర్మించబడవు, క్షమాపణ మీద నిర్మించబడతాయి. క్షమించాలంటే తగ్గాలి, తగ్గినోడే క్షమించగలడు. క్షమాపణ అడగాలంటే తగ్గాలి, తగ్గినోడే క్షమించగలడు. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? తగ్గించుకున్నాడా, రెచ్చిపోయేవాడా? చెప్పండి. తగ్గించుకున్నాడే. అందుకే ఎప్పుడైతే రెచ్చిపోతారో, గోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, రెచ్చిపోతే పుచ్చిపోతావు, తర్వాత చచ్చిపోతావు. అదే రెచ్చిపోయేవాడు అంతే. కాబట్టి ఎప్పుడు రెచ్చిపోవద్దు, తగ్గించుకున్నాడే గొప్పవాడు. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని వాదన పుడితే ప్రభు వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పాడు? ఈ చిన్నవానిలో ఒకని వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సంఘములో, కుటుంబంలో గొప్పవాళ్ళు ఎవరు? చెప్పండి, ఎవరు? ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు తగ్గించుకోవాలి, పిల్లలు తగ్గించుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రుల పిల్లల మధ్య గర్వాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉండగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం మనం. దానికంటే ముందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు పోయిన వారం నేను ఊరికే మెన్షన్ చేశాను, జ్ఞాపకం చేశాను. అందులో మొదట ఎవరితో మాట్లాడాడు దైవజనుడు?
స్త్రీలతో. తర్వాత ఎవరితో మాట్లాడాడు? పురుషులతో. ఇక్కడ ఎవరితో మాట్లాడాడు? పిల్లలతో. తర్వాత ఎవరితో మాట్లాడాడు? అంటే దీని అర్థం ఏంటి? లోబడని తత్వం స్త్రీలకు ఎక్కువ ఉంటుంది పురుషుల కంటే. వీళ్ళు లోబడినట్టుగా కనపడతారు కానీ పెద్ద యాక్షన్ 500లు. అందుకే మొదటగా వాళ్ళని లోబడమని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు కూడా ముందెవరితో చెప్పాడు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఇది ఎందుకన్నాడు అంటే వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఇంట్లో ఉండరు. వీళ్ళ మనస్సు ఇదంతా ఎక్కడుంటుంది? బయట తిరుగుతూ ఉంటుంది. బయట కుటుంబాన్ని గురించిన బాధ్యతలు కానీ ఆలోచనలు కానీ ఉండవు. కాబట్టి తప్పిపోయే స్వభావం ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్ళకి ముందుగా చెప్పాడు. అది దైవక్రమం, గాడ్స్ ఆర్డర్, దేవుని క్రమం. అది అర్థమవుతుందా సోదరులారా? స్త్రీలతో ముందుగా చెప్పింది అందుకే, వీళ్ళతో ముందుగా చెప్పింది అందుకే. కాబట్టి మనం ఈ క్రమాన్ని ఎరుగున్నాం. సహజంగా తల్లిదండ్రులు పిల్లల మధ్యలో గర్వం అనేది ఎక్కువగా గర్వం ఎవరిలో ఉంటుందో తెలుసా? పిల్లల్లోనే ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఉండదని కాదు, పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ కోణంలో నుండే చూస్తారు కాబట్టి. వాళ్ళు వాక్య కోణంలో నుండి చూడరు, తల్లిదండ్రుల కోణంలో నుండి చూడరు, కుటుంబ కోణంలో నుండి చూడరు. మాకేం జరిగితే అది చాలు అన్నట్టుగానే ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువ శాతం గర్వం వారిలోనే ఉంటుంది. కాబట్టి సోదరులారా, సోదరీలారా జాగ్రత్త. అయితే అస్సలు ఉండదని నేను చెప్పడం లేదు, ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రుల్లో తక్కువ ఉంటుంది, పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఉన్న గర్వాన్ని ఆంతరంగిక గర్వం అంటారు. పిల్లల్లో ఉన్న గర్వాన్ని బహిరంగ గర్వం అంటారు. ఆంతరంగిక గర్వం తొందరగా బయటపడదు, బహిరంగ గర్వం చాలా తొందరగా బయటపడుతుంది, ఈజీగా కనపడిపోతుంది. అందుకే వీళ్ళు దొరికిపోతుంటారు. అయితే ఈ ఉదయం నేను తల్లిదండ్రుల్లో ఉన్న గర్వం ఎలా బయటపడుతుందో కొన్ని యాక్టివిటీస్ చెప్తాను, రండి. ఒకవేళ ఇవి సూచనలు గనక మీలో ఉంటే మీలో గర్వం ఉన్నట్టు లెక్క. మొదటిది, నంబర్ 1, తల్లిదండ్రుల్లో గర్వం ఉన్నప్పుడు దే డోంట్ స్పీక్ అబౌట్ ద గాడ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి, వాక్యాన్ని గురించి వాళ్ళు మాట్లాడరు. దేవుని గురించి మాట్లాడరు, దేవుని వాక్యం గురించి కూడా మాట్లాడరు. తల్లిదండ్రులారా, మీరు పిల్లలతో దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడకపోతే దేవుని దృష్టిలో మీరు గర్విష్ఠులు. ఎందుకంటే తండ్రిగా, తల్లిగా దేవుడు మిమ్మల్ని కుటుంబంలో పెట్టింది ఎందుకంటే ఆయన గురించిన కట్టడలు బోధించాలని. ఒక చిన్న పిల్లవాడు పాలు విడిచే వయసు ఎంత? 5 years, 6 అనుకోండి. 6 సంవత్సరాల వయసు వచ్చే లోపుగా ఐగుప్తు ఏంటో, దేవుడేంటో, ఐగుప్తు ఆచారాలేంటో, దేవుని ప్రజలేంటో ఇదంతా నూరిపోసేసింది యోకేబేదు. ఎవరికి? మోషేకి. భర్త ఏమో ఇటుకలు తొక్కి అలిసిపోయి వస్తూ ఉంటే వంట ఎప్పుడు చేసింది, మిగతా పిల్లల్ని ఎప్పుడు సర్దింది, అలా బట్టలు ఎప్పుడు ఉతికింది, మోషేతో ఎప్పుడు మాట్లాడింది, పిల్లల్ని ఎలా పెంచింది, మాట్లాడింది, దేవుని గురించి చెప్పింది, దేవుని ప్రణాళిక గురించి చెప్పింది, దేవుని ప్రజల గురించి చెప్పింది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే
ఆ? ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? చిన్నప్పుడున్న ట్రైనింగ్. ఎంతకాలం ఇచ్చింది? 5 years. 5 years అంటే ఏ వయసు? మన క్లాసుల్లో చెప్పండి. ఫస్ట్ క్లాస్ అనుకోండి. 1వ తరగతి చదివే వయసు కల్లా దేవుని గురించి, వాక్యం గురించి మొత్తం చెప్పింది. మామూలుగా అయితే యొక్కబేదు ఏమి సాకులు చెప్పొచ్చు, ఇవి చెప్పకుండా మాకు టైం ఎక్కడ ఉంటుందండి, మా ఆయన రెక్కాడితే కానీ డొక్కాడదండి, ఆయన అడుసు దొక్కి అది తెచ్చిస్తే కానీ అవి వండి ఈ 3 పిల్లల్ని చేసేటప్పటికి నాకు టైం అంతా అయిపోతుందండి. ఇది చెప్పాల్సింది. కానీ ఏం పూర్తి చేసేసింది? ట్రైనింగ్. ఫీడింగ్ అండ్ ట్రైనింగ్ వెంట్ టుగెదర్. పోషించడం. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలతో దేవుని గురించి, వాక్యాన్ని గురించి మాట్లాడకపోతే యు ఆర్ ప్రౌడ్. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం అన్ని రెఫరెన్సులు నేను అక్కడ రాయలేదు, చాలా టైం పడుతుందని. మీరు వినేటప్పుడు రాసుకోండి, లేదా తర్వాత రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లోను, 11వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లోను దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీ పిల్లలతో మాట్లాడండి, మాట్లాడండి. స్పీక్. దేవుడు చెప్పిన మాటలు, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడండి. స్పీక్ అవుట్, మాట్లాడండి. ఏ తల్లి, ఏ తండ్రి దేవుని గురించి పిల్లలతో మాట్లాడరో అది గర్విష్ఠులు. 2వది చెప్తాను, వాళ్ళు ప్రార్థన చేయరు, పిల్లల కోసం ప్రార్థన చేయరు. యోబు గ్రంథం 1వ అధ్యాయం, విలాప వాక్యములు 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో. యోబు గ్రంథం 1లో తండ్రిని చూస్తాం, విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో తల్లిని చూస్తాం. సియోను కుమారి ప్రాకారమా, ఏ తల్లి, ఏ తండ్రి తమ పిల్లల కోసం ప్రార్థన చేయరో వారు గర్విష్ఠులు. స్పిరిచువల్ ప్రైడ్. తర్వాత తమ అధికారాన్ని వాడతారు. నువ్వు వాడాల్సింది నీ అధికారం కాదు, దేవుని అధికారం. అదేంటండి కొత్తగా ఉందంటారా? అందుకే చదువుదాం రండి. ఎఫెసీ పత్రిక 6:4, ఎఫెసియన్స్ 6:4. తండ్రులారా, ఏ శిక్ష? మళ్ళీ చెప్పండి. ప్రభు యొక్క శిక్ష. ఇంకోసారి, ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను. కానీ నువ్వు పెంచాల్సింది నీ శిక్షలో కాదు. ఎవరి శిక్షలో? ప్రభు యొక్క శిక్షలో. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. కాబట్టి నువ్వు కొట్టేటప్పుడు ప్రభుపక్షంగా కొట్టాలి, తిట్టేటప్పుడు ప్రభుపక్షంగా తిట్టాలి. అంటే ప్రతి దాంట్లో ప్రభువుని సెంటర్ చేయాలి. నేను చెప్తున్నాను వినరా అంటే ఎందుకు వినాలి నువ్వు? వాక్యం ఎలా చెప్తుందిరా? అది మాట్లాడాల్సిన పద్ధతి. ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. ప్రియులారా, ఎందుకు అలా చేయాలో తెలుసా? పిల్లలు నీ సొత్తు కాదు. పిల్లలు ఎవరి సొత్తు అండి? నీ సొత్తా? నేను కన్నాను అని అంటే దేవుడు ఏమంటాడు? నేను ఇచ్చాను. అందుకే ఆ గొప్ప మాటని తెలివి తక్కువ ఆయనతో రాయించలా. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరిదా కీర్తన? సొలొమోనుది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు, నమ్మి నీ చేతిలో పెట్టాడు. నీ చేతిలో పెట్టాడు కాబట్టి నువ్వు పెంచాల్సింది ఆయన శిక్షలో, ఆయన బాధ. ఒక మాటలో చెప్పాలంటే, స్కూల్లో టీచర్ పరిభాషలో చెప్పనా, టీచర్ అధికారం సిలబస్లో ఉన్న చెప్పాలి,
హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ చెప్పింది చెప్పాలి. కుటుంబంలో కూడా అంతే. దేవుడు చెప్పమన్నది చెప్పాలి, చెప్పమన్నట్టు చెప్పాలి. పిల్లలు నీ వాళ్ళు కాదు. బైబిల్ అంతా చూడండి, ఈ సూత్రం కనపడుతుంది. నేనును నాకు అనుగ్రహించిన పిల్లలను అన్నాడు యెషయా. నేనును నా పిల్లలు అనలా, నేనును యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలు. అటు పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చాడు. మాట్లాడండి. అంటే నీ అధికారాన్ని వాడొద్దు. డోంట్ యూజ్ యువర్ అథారిటీ, యూజ్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారాన్ని వాడండి. నెక్స్ట్, దుందుడుకుగా వ్యవహరించడం. దుందుడుకుగా అంటే హేస్టీనెస్, తొందరపాటు. అందుకే ఈ ఉదాహరణ చెప్తుంటానుగా. పిల్లోడికి చెంప మీద దోమ వాలింది అనుకోండి, మంచి సమ్మిట్ ఒకటి తెచ్చి దోమను చంపాలి కదా, లేదా చీపిరి కడ తెచ్చి దోమను కొట్టాలి కదా. ఏంటి అలా చూస్తున్నారు? దోమను చంపాలి, కానీ ఎడ చంపాలి? దోమ మాత్రమే చచ్చేలాగా చంపాలి, అంతేగాని లోపల దవడ పళ్ళు కూడా రాలిపోయేలాగా చంపకూడదు. ఏంటి అంత దెబ్బ కొట్టావు అని అంటే, దోమందరా, అరే నీ దోమ నిన్ను తగలై. కాబట్టి దుందుడుకుగా అంటే అవసరమైన దానికంటే అతిగా స్పందించటం, అదనమాట. ఓవర్గా స్పందించటం, దుందుడుగా వ్యవహరించడం అంటే అదే అర్థం. అదే కదా 6వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. అంటే కొంతమందికి రేపకపోయినా రేగుద్ది, అది వేరే సంగతి. కానీ ఇన్ జనరల్గా నీ ద్వారా రేగకూడదు. అది నీ ద్వారా రేగకూడదు. నువ్వు దాన్ని ఇరిటేట్ చేయకూడదు, నువ్వు దాన్ని ఇన్స్పైర్ చేయకూడదు. అదనమాట. సో దుందుడుకుగా వ్యవహరిస్తాం, హేస్టీ యాటిట్యూడ్. తర్వాత పిల్లలకు అందుబాటులో ఉండరు. పిల్లలకు అందుబాటులో ఉండకపోవడం కూడా ప్రాబ్లమే. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రైడ్. వాచ్మ్యాన్గా ఒకరిని పెట్టారు. వాచ్మ్యాన్ పని ఏంటి? బయటికి వెళ్ళి టీ తాగటం, ఇంటికి వెళ్ళి అన్నం తింటాం, ఇదా? ఏం చేసినా ప్రధానమైన డ్యూటీ ఏంటి? దాన్ని కాయడం. అలాగే క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? ఎక్కడున్నా వాళ్ళ మీద కాపు కాయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, కాపు కాయాలి. అందుబాటులో ఉండాలి. అలా కాయాలంటే ఏం చేయాలి? అందుబాటులో ఉండాలి, అవైలబుల్. అందుకనే అందుబాటులో ఉండాలని నేరుగా లేదు, కానీ బైబిల్లో ఉన్నది చెప్తున్నా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏం మాట్లాడాడు? నీవు లేచేటప్పుడు, కూర్చుండేటప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు. అంటే యు మస్ట్ బీ విత్ చిల్డ్రన్, అవైలబుల్ టు చిల్డ్రన్. మరి అలాంటప్పుడు తల్లి తండ్రి ఎవరి మీదో పిల్లల్ని అప్పగించి వీళ్ళు ఎక్కడో ఉండడం, అదేంటిది అది? అలాంటప్పుడు ఎందుకు కన్నారు? అసలు ఎందుకు కన్నారని? ఈజ్ ఇట్ బిబ్లికల్? దేవుడు పిల్లల్ని నీ చేతిలో పెట్టింది నువ్వు ఇంకొకళ్ళ చేతిలో పెడతాక కాదు. అది నువ్వు ఎస్కేపిజం, తప్పించుకోవడం. అది నీకు చేతగాని విషయాలు నేర్పించడానికి మరొకళ్ళని ఆశ్రయించవచ్చు, కానీ నువ్వు చేయవలసిన నువ్వే చేయాలి. అదే తల్లిదండ్రుల్లో ఉండేది గర్వం. నెక్స్ట్,
అంటే దేవుని గర్వం అంటే ఇదేం పెద్ద అతిశయం అని కాదు, దేవుని బాధ్యతలను మీరడం, దేవుడు పెట్టిన బాధ్యతలను. పిల్లల తప్పును సమర్థించడం, సరిచేయకపోవడం అది కూడా తప్పే. పిల్లలు తప్పు చేసినప్పుడు కొంతమంది సమర్థించే వాళ్ళు ఉంటారు. సమర్థించడం అందులో ఏముందండి, చిన్నపిల్లోడండి అని. మరికొంతమంది దాన్ని సరిచేయరు. సమర్థించే రకం ఒకటి, సరిచేయని రకం ఒకటి. సరిచేయాలి, ప్రతి చిన్న విషయాన్ని సరిచేయాలి, మంచి మార్గంలో సరిచేయాలి. వాళ్ళు చేసే పనులను బిల్లీ గ్రాహం గారు తన పుస్తకంలో ఒక సంగతి రాశారు. వాళ్ళ కూతురుకి ఎప్పుడు తనకి హెల్ప్ చేయాలని ఉండేదట. బిల్లీ గ్రాహం గారికి బాగా ప్రేమించేది తండ్రిని. డాడీ ఇంకు తీసుకురానా అంటదంట. తీసుకురా అన్నారనుకో, తెస్తా బాటిల్ కింద పడేస్తుంది, అది పగిలిపోద్ది. డాడీ కాఫీ తెస్తానని వెళ్తుందంట, తీసుకొస్తా కప్పు జార వదులుతుంది. అప్పుడు ఆయన రాశాడు పుస్తకంలో, నేను నా కుమార్తె యొక్క మనస్సునే చూస్తున్నాను, తను చేసిన పనిని చూడటం లేదు. తన మనసులో మాత్రం ఏముంది? టు హెల్ప్ మై డాడ్, నా తండ్రికి సహాయం చేయాలి అనే మనసే ఉంది. ఐ సీ ఓన్లీ దట్, ఐ డోంట్ సీ ద రిజల్ట్. ఏం జరిగింది, నష్టపోతే ఇంకో బాటిల్ కొనుక్కుంటాను, కానీ నాకు సహాయం చేయాలని చూసా, అది నాకు చాలా నచ్చింది. కానీ పిల్లల తప్పును సరిచేయ, అప్పుడు ఇలా కాదమ్మా ఇలా పట్టుకోవాలి అని చెప్తాడు. ఇలా పట్టుకో అని పట్టుకొని చూపించి చేయి పట్టుకొని నడిపిస్తుంటాడండి. నెక్స్ట్, వాళ్ళు ఒకవేళ పొరపాటు చేస్తే తప్పును ఒప్పుకోరు. పిల్లల ముందు తప్పు, ఆ క్షమాపణ అడగడం తప్పు అని అనుకుంటారు. ప్రియులారా, ఇక్కడ నేను ఒక సంగతి చెప్తాను. జనరల్గా తల్లిదండ్రులు ఎంత చెడిపోయిన వారైనా పిల్లలకు కీడు చేయాలని కోరుకోరు. ఈ మాట నేననలా, యేసు ప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ ఎరిగి ఉండగా. ఎంత చెడిపోయినాడైనా తన పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలారా, మీతోనే చెప్తున్నాను, తల్లిదండ్రిగా మీ తల్లిదండ్రి మీతో ఉండే కాలం కొద్దిదే. ఆ కొద్ది కాలంలో వాళ్ళతో విరోధాన్ని, శత్రుత్వాన్ని పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఫాదర్స్ డే, మదర్స్ డే అని చెప్పి చచ్చిపోయినప్పుడు ఏమో ఎంతో ప్రేమ ఉన్నట్టు మీదపడి ఏడిసి, ఈ డ్రామాలు కాదు. వాళ్ళకి సంతృప్తి ఇవ్వండి, బతికొండగానే సంతృప్తి ఇవ్వండి. చచ్చిపోయాక మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని బట్టి గర్వించేలాగా బతకండి. ఒకసారి అమ్మకి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగి నేను ఏదో కొంచెం మాట వరుసలో కొద్దిగా మాట తూలాను. అమ్మ అంత ఫీల్ అవుతుందని నేను అనుకోలే. నాతో మాట్లాడతా మానేసింది, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. నాకు చిన్నతనం నుంచి కూడా అమ్మ మాట కంటే అమ్మ మౌనమే ఎక్కువ భయం నాకు. పెళ్ళయిన తర్వాత కూడా నేను వెనకాల గదిలోకి వెళ్ళిపోయాను. ఒక గంట తర్వాత దగ్గరికి వచ్చి తలుపు కొట్టింది. అప్పటికే మోకాళ్ళ సర్జరీ ఇంకా మోకాళ్ళ నొప్పితో బాధపడుతోంది. ఏంటి అంటే, ఎప్పుడో టిఫిన్ చేసావు కదా, ఇదిగో యాపిల్ తీసుకొచ్చాను, ముక్కలు తిను, అన్నం తినేప్పటికి చాలా టైం పడుతుంది అంది. ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటే నేను బాధ పెట్టానని ఆడే తెలుసుకుంటాడు అని కూర్చోలేదు, కానీ తనే వచ్చి తగ్గించుకొని, పిల్లలారా జాగ్రత్త, మీ తల్లి తండ్రి మీ గురించి ఏడిస్తే అది మీకు శాపం. అదే చెప్పేది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. ఎక్కువ కాలం బతకాలనుందా, వాళ్ళ సంతోషపెట్టు.
గర్విష్ఠులైన పిల్లల్లో కనపడే కొన్ని లక్షణాలు చెప్తాను రండి. పిల్లల్లో గర్వం ఏ రీతిగా కనపడుతుంది? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. సామెతలు 22:15. ఏం పుడుతుంది? స్వాభావికంగా. మూఢత్వం అంటే మూర్ఖత్వం, న్యాచురల్గా పడుతుంది. మొండితనం. పిల్లలు మీరు గమనించండి, కుర్చీ మీద కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఓబ్బాగరా అనండి, ఇంకెక్కువ ఊపుతారు. ఎందుకంటే అది నేచర్. వద్దు అన్నది చేయటం వాళ్ళకి థ్రిల్లింగ్. ఏది వద్దంటారో అదే చేస్తారు. అది సులభమని రాశాడు ఆ మాట. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. మానవ నైజంలోనే ఉంది. అరే అన్నీ తినండిరా, ఇది ఒక్కటే తినొద్దురా అంటే అసలు అన్నీ టేస్ట్ చేశారో లేదో తెలియదు, కానీ ఈ ఒక్కడ మాత్రం ఎట్లా ఉంటుంది ఏదేం తోటలో, అది వాళ్ళ మనసు కాన్సన్ట్రేషన్. మానవ నైజం అది, వద్దన్నది చేయటం స్వాభావికంగా. అది కదా మన నేచరు. అందుకని వద్దన్నది చేస్తుంటారు. ఇలాగ చేస్తుండగా వాళ్ళల్లో ఎటువంటి నేచర్ ఉంటుందో నంబర్ 1. మొదటిది, ఈ పిల్లలు గర్వష్ఠులైన పిల్లలు, మూఢత్వాన్ని కోరుకునే పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు. దే ప్రిఫర్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. ఫ్రీడమ్ అంటే నన్ను ఎవరు అడగకూడదు, నేను ఎన్ని గంటలకు లేచినా నన్ను ఎవరు అడగకూడదు, నేను చదివినా చదవకపోయినా నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు, నేను ఎంతసేపు ఫోన్లో ఉన్నా నన్నెవరు పట్టించుకోకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నేను ఒక గాలిపటాన్ని, ఎగరవలసినంత ఎత్తి ఎగురుతాను, నన్నెవరు కంట్రోల్ చేయకూడదు అని గాలిపటం గనక తెంచుకొని పైకి వెళ్ళింది అనుకో, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? గాలి కొట్టచ్చు, వానకు నానిపోవచ్చు, గద్దొచ్చి తన్నుకుపోవచ్చు. అదే కంట్రోల్లో ఉంటే ఆ గాలిపటాన్ని ఎగరేసేవాడు గిరికీలు తిరుగుతుంటే, గాలిపటాలు ఎగరేసిన అనుభవం నాకు కూడా ఉంది చిన్నప్పుడు. అది గిరికీలు తిరిగేటప్పుడు ఇట్లా అంటారు కిందకి, ఇలా అన్నప్పుడు అది మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది. ఇలా 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 అని పైకి లేపుతారు, మళ్ళీ దాన్ని దిగిపోయేదాన్ని పైకి లేపుతారు. ఎందుకు? కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు. పిల్లలారా జాగ్రత్త. ఫ్రీడమ్ కోరుకున్నారంటే అదే మీ ఎండ్. అందుకే యవన కాలమందు యేసయ్య సిలువ మోసెను అనే పాటలో ఒక చరణం ఇలా ఉంటుంది. యవ్వనుడా నీ యౌవనమందు కాడి మోయుటే నరునికి మేలు కరము కదా, స్వేచ్ఛ కోరకుము అది నీ స్వనాశనమునకే. ఓ యవ్వనుడా స్వనాశనమునకే. స్వేచ్ఛ కోరకుము అది నీ స్వనాశనమునకే. ఓ యువతి స్వనాశనమునకే. కాబట్టి నువ్వు యూత్ ఏజ్లో ఉండగా ఫ్రీడమ్ నువ్వు కోరుకుంటున్నావా? యు ఆర్ చూజింగ్ యువర్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. రిమెంబర్. కాబట్టి నీకు ఒక కంట్రోల్ అవసరం, కంట్రోలింగ్ పవర్ అవసరం, కంట్రోలింగ్ సెంటర్ అవసరం. రెండవది, వాళ్ళు లోబడరు. ఈ స్వేచ్ఛను ఇష్టపడని వాడు, ఎగ్జాంపుల్ చెప్పండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారులు అనుకోవచ్చు దాన్ని. 2 కుమారులే, ఒకడు లోపల నుండి తప్పాడు, ఒకడు బయటికి వెళ్ళి తప్పాడు. ఇంట్లో ఉండననేవారు, లోపలికి రాననేవారు, 2 రకాలు. ఒకడేమో ఇంట్లో ఉండనంటాడు, ఇంకొకడేమో నేను ఇంట్లోకి రా అని అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరు సంతోషం కలిగించారు? చివరికి ఉండనన్నవాడే సంతోషాన్ని కలిగించాడు.
ఇంట్లో ఉన్నవాడు నేను లోపలికి రానంటాడు. ఆ తండ్రి మనసు ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. రెండవది, వాళ్ళు లోబడరు. ఎందుకు లోబడరు అంటే డిజొబీడియన్స్, అవిధేయత వారిలో ఉంటుంది. 15వ అధ్యాయం 5వ వచనం చూడండి, సామెతలు 15:5. దొరికిందా? తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. సో బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? గద్దింపుకు లోబడతాడు. మరి మూఢుడు వాళ్ళు అలాగంటారులే, వాళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటారు. అది ఎవరు? మూఢుడు. రెండుడు కాదాడు, వాడు మూఢుడు, వాడు మొండోడు అన్నమాట. ఓకే, సో వాక్యానికి లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు. ఈ నేచర్ మీలో ఉంటే యు ఆర్ ప్రౌడ్. మూడోది, దే ఆర్ అన్థ్యాంక్ఫుల్. కృతజ్ఞత ఉండదు. ప్రియులారా, ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియచేశారా? కృతజ్ఞత అలాగే నేను చెప్పడం ఏంటి? తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పాలి, అది వాళ్ళ బాధ్యత అన్నట్టు. తల్లిదండ్రులకి థ్యాంక్ దెమ్, కృతజ్ఞత చెప్పండి. ఏదైనా తెచ్చినప్పుడు, ఏదన్నా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే కృతజ్ఞత లేని మనస్సు సర్వపాపాలను పండించే పొలం లాంటిదంట. An unthankful mind is like a field in which many sins are grown. కృతజ్ఞత లేని మనసు సకల పాపాల పంట పొలం. ఆ మనసులోంచే పుడతాయి. థ్యాంక్ యువర్ పేరెంట్స్. చిన్నప్పుడు నీకు ఒంట్లో బాగానప్పుడు నీ పక్కన కూర్చొని ఎన్నిసార్లు సెలవులు పెట్టుకున్నారో, ఎన్నిసార్లు నీ కోసం తిట్లు తిన్నారో, ఎన్నిసార్లు నీ కోసం అవస్థపడ్డారో, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్నిసార్లు వాళ్ళ సుఖాన్ని చూసుకోలేదో. డూ యు నో దట్? ఈ మనసు ఎప్పుడన్నా ఉందా? ఎవరి కోసం పెడతావమ్మా, ఎందుకు కన్నావు అని అంటే ఏమనాలి నిన్ను? ప్రియులారా, గర్విష్ఠుల్లో ఇలాంటి మాటలు వస్తుంటాయి. అన్థ్యాంక్ఫుల్. తర్వాత 4వది, జవాబుదారీతనం ఉండదు. నో అకౌంటబిలిటీ. అంటే చెప్పరు, ఎక్కడికి వెళ్తారో చెప్పరు, ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు, ఏం చూస్తున్నారో చెప్పరు, ఏమి రాస్తున్నారో చెప్పరు. నో అకౌంటబిలిటీ. అడిగితే కూడా చెప్పరు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని పాట ఉన్నట్టు, లాకు మీద లాకేసి 16 లాకులేసి దాన్ని అన్లాక్ చేయడానికి చాలా కష్టపడేలాగా అంత టెక్నాలజీ సంపాదించి ఈ టెక్నాలజీ తిక్కలో బతుకుతుంటారు. దే డోంట్ వాంట్ అకౌంటబిలిటీ. గర్విష్ఠులు అది కోరుకోరు. గర్విష్ఠుడు అకౌంటబిలిటీ ఇష్టపడ్డా. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల ఉపమానంలో ఆఖరోడు వచ్చేమన్నాడు, అయ్యా నీ సంగతి నాకు తెలుసు, నువ్వు విత్తని చోట వేసేవాడివి అని ఆ మాట్లాడుతూ అనేటప్పటికీ ప్రభు ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. అరే నా గురించి ఇంతేనంటారా నీకు తెలిసింది? 20 ఏళ్ల జీతం నీ చేతుల్లో పెట్టానురా. 20 ఏళ్ల జీతం ఆ చేతిలో పెట్టింది. తలాంత్ అంటే ఎంత? 3600. 3600 అంటే అప్పుడు దినాల్లో రోజు కూలి ₹10. ₹10 అంటే రోజుకి 2 రోజులకి రూపాయి. 2 రోజులకి రూపాయి అంటే నెలకెంత?
రూపాయలు 15 రూపాయలని మీరు కన్వర్ట్ చేయండి. సంవత్సరానికి ఎంత? నెలకు 15, సంవత్సరానికి 180. 180 అంటే 10 సంవత్సరాలకి 1800, 20 సంవత్సరాలకి 3600. అంటే 20 సంవత్సరాల జీతాన్ని పెట్టాడు చేతిలో. ఏ జాబ్ అన్నా ఉందండి? ఉంటే చెప్పండి, జాయిన్ అవుదాం. 20 ఏళ్ల జీతం ముందస్తుకు ఇచ్చే ఉద్యోగం ఏదన్నా ఉందా? ఎనీ జాబ్? అలా ఉంటే ఫస్ట్ నెల అందరు ఉద్యోగాలు చేసేది. అంత జీతం పెడితే అంటాడు, నువ్వు కఠినుడవు అంటాడు. అంటే లెక్క అడగడం వాడికి ఇష్టం లేదు. అందుకే అన్నాడు, లెక్క అడగడానికి ఇష్టపడిన వాడి డొక్క జీంచి అవతల పడేశాడు. తోసేయండి వీడిని అన్నాడు. లెక్క లేకుండా, లెక్క లేని జీవితాన్ని బతికేవాడు లెక్క లేకుండా బతుకుతూ ఉంటాడు. తన మరొకరు లెక్క అడగడం ఇష్టం. అందుకు నేను లెక్క అడగడం మంచిది, నీకు మంచిది. బాగుపడాలనుకున్నవాడే లెక్క అడిగించుకుంటాడు, చెడిపోవాలనుకున్నవాడు అడిగించుకోడు. అందుకే మీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోండి. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అంతేగాని ఇది నన్ను అడక్కపోతే బాగుండు అనుకున్నారా, అక్కడ డార్క్ స్పాట్ ఏర్పడినట్టే లెక్క. ఓకే, నెక్స్ట్. తర్వాత వాళ్ళు దిద్దుబాటును ఇష్టపడరు. దే డోంట్ లైక్ కరెక్షన్. సామెతలు 12:1 ఇలా రాయబడింది. త్వరగా చదువుతారా? సామెతలు 12:1. జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునేవాడు వాడు యానిమల్ అన్నమాట. తల్లిదండ్రులు నేను గద్దించినప్పుడు నువ్వు అసహించుకుంటే నువ్వు ఒక యానిమల్, హ్యూమన్ బీయింగ్ కాదు. దేవుడి దృష్టిలో ఒక పశువు, ఒక బీస్ట్, నాట్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఒక కొటేషన్ చెప్తాను. గర్విష్ఠులైన పిల్లలు దిద్దుబాటును అవమానంగా భావిస్తారు. పైకెదిగే పిల్లలు అదే దిద్దుబాటును పెట్టుబడిగా భావిస్తారు. మళ్ళీ చెప్పండి. గర్విష్ఠులైన పిల్లలు దిద్దుబాటును అవమానంగా భావిస్తారు. పైకి ఎదిగే పిల్లలు అదే దిద్దుబాటును పెట్టుబడిగా. పెట్టుబడికి ఇంగ్లీష్ పదం ఏంటి? ఇన్వెస్ట్మెంట్. అంటే నేను గద్దించినప్పుడు అది నీకు ఇన్వెస్ట్మెంటా లేకపోతే హ్యూమిలియేషనా? ఎలా తీసుకుంటున్నావు? దాని మీద నువ్వు ఎదుగుతావా దిగజారిపోతావా అన్నది ఉంది. అందుకే దావీదు కోరుకున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారి గద్దింపు నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. తర్వాత అందరికంటే మీకంటే ఎక్కువ తెలుసన్న భావన వాళ్ళల్లో కనపడుతుంది. ఎందుకంటే సోమరితనము, అజ్ఞానము అనేది చెడుతనము యొక్క విత్తనం అంట. సోమరుడు బోల్డ్ సాకులు చెబుతుంటాడు. అందరికంటే నేనే జ్ఞానవంతుడిని అనుకుంటాడు. మంచిదే, నేను సమయాన్ని బట్టి త్వరగా వెళ్ళిపోతున్నాను. చివరిలోది 7వదిగా గర్విష్ఠుడిని ఎలా కనుక్కోవచ్చు? వాదనలో గెలవకపోతే రోదన. రోదన అంటే ఏడవడం. పిల్లల దగ్గర ఉండే లాస్ట్ వెపన్ ఏంటో తెలుసా? ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యుమెంట్లో గెలవకపోతే కళ్ళ కింద ఉన్న పంపులు ఇప్పుతారు. ఇప్పి ఇక హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష. అంటే అవతల తల్లిదండ్రుల్ని మానసికంగా దెబ్బ కొడదాం. కదా. Arrogance is a trait only losers have. కేవలం మూర్ఖత్వం అనేది ఓడిపోయే వాళ్ళకుండే లక్షణం. మూర్ఖత్వం అనేది ఎవరికి ఉండే లక్షణం? ఓడిపోయే బ్యాచ్కుండే లక్షణం. కాబట్టి ఎవరైనా మూర్ఖంగా ఉన్నారంటే వాళ్ళు ఓడిపోతున్నారని అర్థం. లూజర్స్ విల్ హ్యావ్.
ఓడిపోయిన వారు సాకులు చెబుతారు, గెలిచిన వారు చరిత్ర సృష్టిస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు? సాకులు చెప్తారు. ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళని అడగని ఏమంటారు? దిద్దేవాడు సరిలేదు. వెరీ గుడ్, టీచర్ కదా, బాగా చెప్పాడు. ఇంకోటి, పేపర్ టఫ్గా ఉంది. వెరీ గుడ్. ఇంకోటి, అవుట్ ఆఫ్ సిలబస్. సూపర్, బాగా అలవాటైనట్టున్నాయి. చెప్పండి. నెక్స్ట్, టీచర్ సరిగ్గా చెప్పలేదు. సూపర్. ఇంకా టైం సరిపోలేదు. ఇవన్నీ ఎవరు చెప్పే సాకులు? లూజర్. స్టేట్ ఫస్ట్ వచ్చినాడు ఏమంటాడు? స్టేట్ ఫస్ట్ వచ్చినాడు ఏమంటాడు? సూపర్ అండి, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే వచ్చిందండి, బాగా రాశాను. ఆడికి ఇదే పేపర్, ఇడికి ఇదే పేపర్. లూజర్ ఏమో ఒకటి చెప్తాడు, విన్నర్ ఒకటి చెప్తాడు, ఒకే పేపర్ గురించి. ఎక్కడైనా అంతే. ఓడిపోయినోడికి సాకులు ఉంటాయి, గెలిచినాడు చరిత్ర సృష్టిస్తాడు, చరిత్రలో మిగులుతాడు. వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు జరిగే సందర్భాలు కొన్ని ఉన్నాయి, చూసారా? ఇక్కడ కూడా గర్వం ఎలా చేస్తుందో చివరికి అదే సింహాసనం ఏది ఉంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది. నిద్ర లేపే సందర్భం, పిల్లలు పొద్దుటే లేవరు. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఏం చేస్తారు? సన్నివేశం, రే లేరా, టైం 6 అయింది అంటారు. ఆడు గర్విష్ఠుడైతే ఏం చేస్తాడు? ఇంకా 5 నిమిషాలు ఆగు అంటాడు, లేకపోతే అడు తిరిగి పడుకుంటాడు. వెంటనే సంభాషణ, లేరా బుద్ధి లేని గాడిద అంటారు. ఏంటి పొద్దుటే లేస్తావు? ఇది ఆర్గ్యుమెంట్ మొదలు. నిజంగా అలిసిపోయి పడుకుంటే తల్లిదండ్రులు లేపుతారా అండి? లేపరు. కానీ వీళ్ళంతా ప్రతిరోజు కార్మిక దినోత్సవం చేస్తుంటారు కదా, రాత్రిపూట నైట్ డ్యూటీలు చేస్తుంటారు కదా బెడ్ మీద. అర్థమైందా? నైట్ డ్యూటీ చేస్తుంటారు. మాకు మే డేకి ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, పగలనక రాత్రి అనక వాట్సాప్లోను ఫేస్బుక్లోను ప్రయాసపడుతున్న కార్మికులందరికీ కార్మిక దిన శుభాకాంక్షలు. అలాగా నిద్ర లేచే దగ్గర నిజంగా నిద్రపోయి అలిసిపోయి ఉంటే తల్లిదండ్రి ఎవరు లేపరు నిన్ను, అంత క్రూరులు కాదాళ్ళు. లేపుతున్నారంటే అర్థం ఏంటి? యు ఆర్ స్లీపింగ్ ఎట్ రాంగ్ టైం, వేకింగ్ అప్ ఎట్ రాంగ్ టైం. నువ్వు నిజంగా చదువుకొని పడుకొని ఉంటే వేరే వాళ్ళు, రే అక్క నిద్రపోతుంది లేపకు, రాత్రి చాలాసేపు చదువుకుంది అని అంటారు. వాళ్ళే అంటారు, నువ్వు అనక్కర్లా. నెక్స్ట్, మార్కులు వచ్చినప్పుడు కూడా అదొక సన్నివేశం. నెక్స్ట్, పుస్తకాలు, బట్టలు. పిల్లల దగ్గర, గర్విష్ఠుల దగ్గర ఇది ఒకటి ఉంటుంది. పిల్లలకి ఈ డిసిప్లిన్ అస్సలు ఉండదు. అందుకనే పిల్లల డిసిప్లిన్ చూడాలంటే ఎక్కడ చూడాలి తెలుసా? వాళ్ళ బెడ్రూము, వాళ్ళ బ్యాగ్, వాళ్ళ చెప్పులు వదిలే పద్ధతి. ఈ 3 చూసి వాళ్ళ క్యారెక్టర్ చెప్పొచ్చు. మళ్ళీ చెప్పండి. బెడ్రూము, వాళ్ళ బ్యాగ్, వాళ్ళు చెప్పులు విడిచే పద్ధతి. ఈ 3 చూసి ఈజీగా చెప్పొచ్చు ఈ మనిషి క్రమశిక్షణ కలిగినాడా లేదాడా. కొంతమంది రావడం, టై అటు, బ్యాగ్ ఇటు, క్యారేజ్ అటు చేయడం. ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ రేపు నీ క్యారెక్టర్ ఫార్మేషన్లో ఇవే ప్రధాన పాత్ర పోషించేది. అందుకే ప్రభు అన్నాడు, కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. అర్థమవుతుందా? బట్టలు కూడా అంతే, వాళ్ళు వేసుకునే పద్ధతి, వాళ్ళ స్నేహితులు. ఇదే చివరికి తేలేది ఏంటంటే అసలు సిచ్యువేషన్ కాదు. అనేక ప్రారంభం చెప్పాను, వీటన్నిటి దగ్గర ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ గెలిచేదేది? ఏది గర్విష్టి అభిప్రాయం ఉంటుందో దానికే వాదాన్ని తగ్గించుకోవాలని రాజీ పడిపోతారు. అందుకే జాగ్రత్త. గర్విష్ఠులందరూ యెహోవాకు హిరేయులు. అందరనుందా? పోయిన వారం చదివాంగా, ఉందా? అహంకార హృదయం కలవారందరూ యెహోవాకు హేయులు. కాబట్టి ఇవి మనలో లేకుండా చూసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన.
దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలలో గర్వము ఏ రీతిగా రూల్ చేస్తుంటుందో మేము జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని సంగతులు చూసాం, ఆచరణాత్మకంగా మేము చూసాం. మరి ఏ సంగతులైతే విన్నామో వాటిల్లో మేము తప్పిపోక, పడిపోక, ఆ విషయాల్లో సరిచేయబడి మీకు ఇష్టమైన కుటుంబాలుగా సాగిపోవటానికి కృపనిమ్మని తిరిగి వెళ్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరికీ దీవెన దయచేయమని, ఈ వారమంతట్లో మా పనులు, ప్రయాణాలు, పరిచర్యల్లో మీ తోడేమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకై మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. వందనాలు. సెలవు తీసుకున్నాం.